విధ్వంసాలు, దాడులు, కేసులు, బూతులు. వైసీపీపై టీడీపీ కూటమి చేసిన ప్రచారం ఇది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ఉండదు. ఇప్పటికీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. మరోసారి వస్తే మాత్రం ఏపీపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలా నోటికొచ్చింది వైసీపీపై ఆరోపించింది టీడీపీ కూటమి. ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియా, కాలకేయ సైన్యం, సోకాలు టీడీపీ విశ్లేషకులు ఇలా అందరూ ప్రజల్లో ఒక రకమైన భయాందోళనను సృష్టించారు. దాని ఫలితమే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏంటి? 18 ఏళ్ల కూటమి పాలనలో జరిగింది ఏంటి? ప్రజలకు మంచి జరిగిందా? ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందా అని ఒక్కసారి ఆలోచిస్తే అరెస్టులు, దాడులు, విధ్వంసాలు పెరిగాయి. పగ, ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిరోజు వైసీపీ నాయకులపై కేసులు, అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎల్లో మీడియాకు ఆల్ ఇస్ వెల్ అన్నట్టు ఉంది. సోకాళ్లు విశ్లేషకులకు అంతా బాగానే ఉందనే అభిప్రాయం ఉంది. కానీ ప్రజలు మాత్రం అసహ్యించుకుంటున్నారు. వైసీపీపై ఆరోపణలు చేసిన మీరా అంటూ యావగించుకుంటున్నారు. వైసీపీ వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చిందని చెప్పారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి? వైసీపీ కార్యాలయాలను కూల్చలేదా? ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణంపై నోటీసులు ఇవ్వలేదా? వారు వీరు అన్న తేడా లేకుండా అందరినీ అరెస్ట్ చేయలేదా? చివరకు 7-10 వయసులో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వదలలేదు. దళితుడైన మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను బందికారాలో పెట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. మద్యం కుంభకోణం అంటూ కొత్త పల్వి అందుకున్నారు. ప్రభుత్వమే నిర్వహించిన మద్యం దుకాణాల్లో అవినీతి అంటూ చెప్పుకొచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 40 మందిని అరెస్ట్ చేశారు. జగన్ చుట్టూ ఉన్న మనుషులను టార్గెట్ చేసుకున్నారు. కల్తీ మద్యం అంటూ వచ్చిన ఆరోపణలు ఎదుర్కోవాల్సింది పోయి వైసీపీ నేతలను ఇరికించారు, జైలుకు పంపించారు. ప్రశ్నిస్తే కేసు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కేసు, చివరకు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న కేసు. మొత్తం రాష్ట్రంలో కేసుల పర్వం నడుస్తోంది. వల్లభనేని వంశీమోహన్ ను మరోసారి అరెస్టు చేసేందుకు సిద్ధపడుతోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయనపై కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచింది. పూర్తిగా అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. అయినా కడుపు మంట చల్లారలేదు. ఇప్పుడు మరో కేసును తెరపైకి తెచ్చి వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇప్పుడిప్పుడే తటస్థులు, విద్యాధికుల్లో మార్పు ప్రారంభమైంది. ఇదేం పాలన అంటూ చర్చించుకోవడం మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు విద్యాధికులు తోడైతే మాత్రం కూటమికి ప్రమాదకరమే. ఇంకా 3 సంవత్సరాల పాలన ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సవ్యంగా పాలన సాగిస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.